హలో ఆల్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్విక్ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? అమ్మో, ఫిష్ ఫ్రైయా? నేను చేయను, చాలా టైం పడుతుంది అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్పే మెథడ్లో చేస్తే అస్సలు చేసామా అన్నట్టు కూడా ఉండదండి. చూద్దామా మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదండి, 2 to 3 టైమ్స్ చక్కగా ఫిష్ ముక్కలు కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఫిష్ ముక్కలకు సరిపోయేటట్టు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కార్న్ఫ్లోర్ అన్నీ వేసేసుకొని అందులోనే నిమ్మకాయ కొంచెం పిండుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసేసుకోండి. అంతా కలిపి ఒక ముద్దలాగా అనమాట, అంటే పేస్ట్ లాగా. చూసారు కదా, నిమ్మకాయ కూడా పిండేసుకొని పిక్కలైతే పక్కకు తీసేయండి, లేకపోతే చాలా అస్సలు చేదొచ్చేస్తుంది. అలా ముద్దలాగా పేస్ట్ లాగా కలిపేసుకోండి. ఒక పేస్ట్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. ఏం లేదండి, ఇలా చేసుకుంటాం కదా. ఇక్కడే జస్ట్ చిన్నది టేస్ట్ చూడండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా అని. ఈలోపు ముక్కలు కడుక్కొని పక్కన పెట్టుకొని దానికి చక్కగా అయితే పట్టించేయాలండి. చేత్తో మాత్రం పట్టించాలి. పట్టించేసి మొత్తం అన్ని పీసెస్కి కూడా పట్టించేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేయండి. అంతేనండి, అయిపోయినట్టే. వేడి వేడి ఆయిల్లో ఆ ముక్కలు ఒక్కొక్కటి వేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకోండి. ఇది డీప్ ఫ్రై. లేదు మేము నార్మల్గా ప్యాన్ ఫ్రై చేసుకుంటామన్నా కూడా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు. వావ్, ఎంత చక్కగా! చూసారు కదా, వేగిపోయినాయి. నేను ఫిష్ ముక్కలు తీసేటప్పుడు ఇలాంటిది అయితే వాడతానండి. అంటే ఆయిల్ గట్రా మరి అందులో ఉండదు కదా, అందుకు దీంతో తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అదిగోండి, ఇలా జస్ట్ తీసేయచ్చు. ఈలోపు రెడీ చేసుకున్న పేపర్ పైన ఒక్కొక్క పీస్ వేసేస్తే ఆయిల్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు రెండోసారి కలుపుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఒక్కొక్కటి వేసుకొని రెడీ ఫిష్ ఫ్రై. యమ్మీ, క్విక్ అండ్ టేస్టీ స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ.